హలో ఫిల్మీ లవర్స్, వెల్కమ్ టు సుదర్శన్స్ రివ్యూస్. చాలా రోజుల తర్వాత టాలీవుడ్లో ఈ శుక్రవారం థియేటర్స్లోకి మంచి బజ్ ఉన్న సినిమాలు కాస్త ఎక్కువగానే వచ్చాయని చెప్పాలి. అలా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ హీరోగా నటించిన చిత్రం బజే వాయువేగం అంటూ వచ్చిన ఓ సాలిడ్ యాక్షన్ డ్రామానే ఇది. మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందో లేదో ఈ సమీక్షలో తెలుసుకుందాం. వరంగల్లోని రాజన్నపేట గ్రామంలో వెంకట్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఆ కష్ట సమయంలో ఊర్లో వారు అప్పులన్నీ తీర్చి లక్ష్మయ్య వెంకట్ని అక్కున చేర్చుకుంటారు. అయితే తన సొంత కొడుకు రాజుతో సమానంగా పెంచి పోషిస్తారు. అయితే ఇద్దరినీ ఉన్నత స్థానాల్లో చూడాలని పెద్ద కొడుకు రాజుకి మంచి ఉద్యోగం, చిన్న కొడుకు వెంకట్ని క్రికెటర్ చేయాలని తన తాహతకు మించి కష్టపడుతూ హైదరాబాద్కి పంపిస్తారు. అయితే ఇంకో పక్క హైదరాబాద్ని ఏలుతున్న ఇద్దరు అన్నదమ్ములు డేవిడ్ జార్జ్లు హైదరాబాద్లోకి నాన్ లోకల్గా వచ్చి కంట్రోల్లో పెట్టుకుంటారు. అయితే ఇంత పవర్ఫుల్ వ్యక్తులకు అతి సామాన్యులు అయిన వెంకట్ రాజులకి ఎలాంటి ఘర్షణ మొదలవుతుంది? ఈ క్రమంలో లక్ష్మయ్యని కాపాడుకోవడానికి ఏం చేస్తారు? హైదరాబాద్లో రన్ అవుతున్న A56 డ్రగ్ రాకెట్ని నడిపిస్తుంది ఎవరు? ఇందులో హిందూ పాత్ర ఏమిటి? అసలు వెంకట్ రాజులు తమ తండ్రిని కాపాడుకోవడంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. ఈ చిత్రం ట్రైలర్తోనే మంచి యాక్షన్ థ్రిల్స్ని మేకర్స్ ప్రామిస్ చేశారు. సినిమా కూడా మేకర్స్ ప్రామిస్ చేసినట్టుగానే సాలిడ్ యాక్షన్ అండ్ థ్రిల్స్ని అందిస్తుంది. ఇక ముందుగా నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మొత్తం మెయిన్ లీడ్ నటీనటులు కూడా సాలిడ్ పెర్ఫార్మెన్స్లను అందించారు. కార్తికేయ తన రోల్ని చాలా బాగా చేశాడు. చాలా సెటిల్డ్గా గత సినిమాలకు మించి మంచి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ని కూడా తాను అందించాడు. ఇక దీనితో పాటుగా యాక్షన్ సీన్స్లో కూడా మంచి డైనమిక్ ప్రెజెన్స్తో అదరగొట్టాడు అని చెప్పుకోవచ్చు. ఇక ఐశ్వర్య మీనన్ కూడా డీసెంట్ నటన కనబరిచింది. ఇంకా రాహుల్ టైసన్ కూడా తన రోల్కి పూర్తి న్యాయం చేశాడు. సీనియర్ నటులు తనిఖీల భరణి తన అనుభవంతో మంచి పాత్రను చేసి ఎమోషనల్గా మెప్పిస్తారు. ఇక మరో నటుడు రవిశంకర్ అయితే తన రోల్లో ఆశ్చర్యపరుస్తారు అని చెప్పాలి. విలన్ పాత్రలో అదరగొట్టేశారు. సెకండ్ హాఫ్లో తన చుట్టూ తిరిగే కథనం ట్విస్ట్లు మెప్పిస్తాయి. అలాగే కొన్ని సీన్స్లో తన కన్నింగ్నెస్, కొన్ని హావభావాలతో సాలిడ్ పెర్ఫార్మెన్స్ని అందించారు. ఇంకా తన అన్నయ్య పాత్రలో కనిపించిన ప్రముఖ నటుడు శరత్ లోజేస్వా కూడా మంచి రోల్ని చేసి తన రోల్కి న్యాయం చేశారు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇంకా వీటితో పాటుగా ఇంటర్వెల్ ముందు 15 నిమిషాల ఎపిసోడ్ ట్విస్ట్లు ఇంప్రెస్ చేస్తాయి. అలాగే మెయిన్గా సెకండ్ హాఫ్ బాగా ఇంప్రెస్ చేస్తుంది. మంచి రేసీ స్క్రీన్ ప్లే, సాలిడ్ యాక్షన్ మూమెంట్స్తో వీటిని ఆశించే వారికి నిరాశ కలిగించకుండా అనిపిస్తుంది. ఈ చిత్రంలో కొన్ని లాజికల్ ఎర్రర్స్ కూడా కనిపిస్తాయి. దర్శకుడు రాసుకున్న లైన్ కొన్ని అంశాలు తాను హ్యాండిల్ చేసిన విధానం బాగుంది, కానీ ఇవి కాకుండా వేరే కొన్ని చోట్ల సీన్స్లో లాజిక్స్ మాత్రం బలహీనంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్లో ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ ముందు వరకు సినిమా చాలా యావరేజ్గా అనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్లో కొన్ని లాజికల్ మెప్పించవు, కొన్ని ట్విస్ట్లు కూడా ముందుగా అర్థమైపోతాయి. అలాగే రవిశంకర్ తన అన్నయ్య ఎపిసోడ్లో పవర్ కోసం జరిగిన కొన్ని సీక్వెన్స్లు రొటీన్గానే అనిపిస్తాయి. అలాగే సెకండ్ హాఫ్లో హీరోయిన్ పాత్రలో కూడా కొంచెం లాజిక్గా పొంతన కనిపించదు. అలాగే క్లైమాక్స్లో సీక్వెల్కి హింట్ ఇస్తున్నట్టుగా చూపించడం కొంచెం అనవసరం అనిపిస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ కూడా అనవసరంగా పెట్టారని చెప్పొచ్చు. ఈ చిత్రంలో యువి కనెక్ట్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. కపిల్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాలిడ్గా ఉంది. చాలా సీక్వెన్స్లో యాక్షన్ ఎమోషన్స్ అయినా కూడా తన స్కోర్తో మరింత ప్రభావవంతంగా అనిపిస్తాయి. అలాగే రథన్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆర్డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. న్యాచురల్గా మంచి విజువల్ చూపించారు. సత్యాజీ ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు ప్రశాంత్ రెడ్డి విషయానికి వస్తే తాను మంచి డెబ్యూ ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. మెయిన్గా తాను కథనం నడిపిన విధానం మెప్పిస్తుంది. సెకండ్ హాఫ్లో కొన్ని లోపాలు ఉన్నా కానీ తాను సినిమాని ఆవిష్కరించిన విధానంలో ఎక్కడా ఇది తన తొలి సినిమాగా అనిపించకుండా తెరకెక్కించారు. ఆ లాజికల్ ఎర్రర్స్ని కూడా కరెక్ట్ చేసుకుంటే తన నుంచి మరిన్ని బెటర్ సినిమాలు ఆశించవచ్చు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ బజే వాయువేగం టైటిల్కి తగ్గట్లుగానే మంచి యాక్షన్ రేసీగా కనిపిస్తుంది.
కార్తికేయ సహ ప్రధాన తారాగణం అంతా కూడా బాగా నటించారు. మెయిన్గా ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా బాగా పికప్ అయి సెకండ్ హాఫ్ కూడా మెప్పించే విధంగా కొనసాగుతుంది. యాక్షన్, మాస్ మూమెంట్స్, అలాగే తండ్రి కొడుకుల ఎమోషన్స్ని ఆశించే వారికి కూడా మంచి ట్రీట్ ఇస్తుంది. కాకపోతే కొన్ని లాజిక్స్ పక్కన పెడితే మాత్రం ఈ సినిమా మెప్పిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి సుదర్శన్ రివ్యూ ఇస్తున్న రేటింగ్ I am Sudarshan. I am going to signing off.